ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా వార్ 2. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 2019 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వార్ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు వార్ 2 సినిమాని రూపొందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ హీరోలుగా వార్ చిత్రానికి సుమారుగా 170 కోట్ల బడ్జెట్తో నిర్మించగా 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు అలాంటి సీక్వెల్ను ఎన్టీఆర్, హృతిక్తో భారీగా నిర్మించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్లో 6వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, షబ్బీర్ అహ్లూవాలియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వారి అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాని సుమారుగా 500 కోట్ల రూపాయలతో హై యాక్షన్ మూవీగా నిర్మించారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకి పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో రా ఏజెంట్ హృతిక్ నటిస్తుండగా విలన్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని తాజా సమాచారం. దాంతో అటు నార్త్లోనూ ఇటు సౌత్లోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ తొలిసారి అసలు సిసలైన పాన్ ఇండియా మూవీతో వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ పుట్టినరోజుకి వార్ 2 నుండి ఎన్టీఆర్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో వార్ 2 రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన హక్కులని సొంతం చేసుకునేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగం విశ్వ ప్రయత్నాలు చేశారని వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ నేరుగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఉత్సాహం చూపడంతో ఆంధ్ర నైజాం థియేట్రికల్ బిజినెస్ మరొకరికి దక్కకుండా పోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాగవంశీ మాత్రమే కాకుండా దిల్ రాజుతో పాటు చాలామంది నిర్మాతలు ఈ సినిమా కోసం ఫ్యాన్సీ రేట్ని ఆఫర్ ఇచ్చారు. అయినా యష్ రాజ్ ఫిలిం సొంతంగా రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలిసింది. అయితే వార్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ని సుమారుగా 120 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. అయితే ఇప్పటి వరకు హిందీ డబ్బింగ్ సినిమాకి ఇంత రేట్ ఎన్నడూ పలకలేదు. ఎన్టీఆర్కి ఉన్న మార్కెట్ని బట్టి ఈ రేంజ్ బిజినెస్ని యష్ రాజ్ ఫిలిమ్స్ వాల్యూ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వార్ 2 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో పోటీ పడనుంది. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. నార్త్లో ఈ సినిమాకి పెద్దగా పోటీ లేకపోయినా సౌత్లో మాత్రం భారీగానే పోటీ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి వార్ 2లో ఎన్టీఆర్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.